ఒక తండ్రి తన చిన్న పిల్లాడికి నడక నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆ బాబుని పలకరిస్తారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ బాబు నడవడానికి బదులు గాలిలో ఎగురుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అది చూసి వాళ్ళు భయపడిపోతారు. తండ్రి కూడా షాక్ అయి వెంటనే బాబుని పట్టుకుంటాడు. పక్కింటి ఆవిడ ఇదంతా గమనిస్తుండడంతో తండ్రి కంగారుగా బాబుని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. సమాజం తమ గురించి ఏమనుకుంటుందో అని అతను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. బాబు కొంచెం పెద్ద అయ్యాక వాడు ఎగిరిపోకుండా ఉండడానికి తండ్రి బాబు బ్యాగులో బరువున్న రాళ్ళను నింపి బయటికి తీసుకెళ్తాడు. అలెక్స్ మొదటిసారి తనలాంటి పిల్లలు ఆడుకోవడం చూసి సంతోషంతో తన బ్యాగ్ తీసేసి వాళ్ళతో ఆడుకోవడానికి గాలిలోకి ఎగురుతాడు. అది చూసి మిగతా పిల్లలు భయపడిపోతారు. తండ్రి వెంటనే వచ్చి బాబుని పట్టుకొని బలవంతంగా ఇంటికి తీసుకెళ్లిపోతుంటే అలెక్స్ మిగతా పిల్లలాగే స్వేచ్ఛగా బతకాలని ఏడుస్తూ అరుస్తాడు. అప్పుడు తండ్రి కోపంతో నువ్వు మిగతా పిల్లల లాంటి వాడి కాదు అని గట్టిగా అరుస్తాడు. ఆ మాటకి అలెక్స్ చాలా బాధపడి ఏడుస్తాడు. తన కొడుకు కన్నీళ్లు చూసిన తండ్రికి ఒక విషయం అర్థమవుతుంది. లోకం ఏమనుకుంటుందో అన్న భయం కంటే తన బిడ్డ సంతోషం ముఖ్యమని తెలుసుకుంటాడు. వెంటనే తను కూడా అలెక్స్ తో కలిసి గాల్లో ఆడుకోవడం మొదలు పెడతాడు. చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. పిల్లల్ని సమాజం కోసం మలచడం కంటే వాళ్ళ సహజ సిద్ధమైన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే నిజమైన ప్రేమ.